తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతికి ఘాట్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఘాట్ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఉదయాన్నే అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ను చూడగానే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్య నేతలంతా మహానాడులో పాల్గొంటే గ్రామ మండల స్థాయి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నందున దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం, అక్కడ సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఎన్నికలు కూడా అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఇక ఆ ప్రకారం కార్యాలయాలున్న చోట, లేని చోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్ చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించడంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి ఘాట్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఘాట్ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఉదయాన్నే అక్కడకు చేరుకుని నివాళులు అర్పించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ను చూడగానే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్య నేతలంతా మహానాడులో పాల్గొంటే గ్రామ మండల స్థాయి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం, అక్కడ సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఎన్నికలు కూడా అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఇక ఆ ప్రకారం కార్యాలయాలున్న వాటి చోట, లేని చోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్ చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించడంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.